జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీ సర్వే నంబర్ 432, 433లో గల ప్రభుత్వ భూమిలోని సంతోష్ నగర్ కాలనీకి వెళ్లే 20 అడుగుల రోడ్డును రాత్రి కబ్జా చేసేందుకు ప్రయత్నించిన జవహర్ నగర్లోని మాజీ కార్పొరేటర్ కుటుంబం మరియు కొందరు వ్యక్తులు ఈ విషయంపై సంతోష్ నగర్ కాలనీ వాసులు స్పందిస్తూ జవహర్ నగర్ సంతోష్ నగర్ కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నామని, బాలాజీ నగర్ ప్రధాన రహదారి నుంచి సంతోష్ నగర్ కాలనీకి వచ్చి 20 అడుగుల రోడ్డును మాజీ కార్పొరేటర్ భరత మరికొందరు వ్యక్తులు వచ్చి కబ్జా చేస్తున్నారని, రాత్రి గోడ నిర్మాణం చేస్తూ రౌడీ ముక్కలను తీసుకొచ్చి భయభ్రాంతులు గురిచేస్తారని తెలిపారు. అంతేకాకుండా గతంలో సర్వే నెంబర్ 432, 433లోని 1500 గజాలను మోడర్న్ టాయిలెట్స్ కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగిందని, ఆ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా కబ్జాను తొలగించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులపైన పెట్రోల్ దాడి చేయడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి తమ కాలనీకి వస్తున్న రోడ్డును కబ్జాదారుల నుంచి విముక్తి చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. మాకు రోడ్డు ఫస్ట్కి ఎంచి ఉంది, ఇప్పుడు రోడ్డు లేదని వాళ్ళు కబ్జా పెట్టుకొని లీడర్లు మమ్మల్ని మొత్తం తెల్లని దాకా రాళ్లతో నిసిరేసుకుంటా పోలీసు వాళ్ళు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. మాకు భయానికి మమ్మల్ని చంపుతారంట, మా ఇండ్లు కొంటారంట, మమ్మల్ని బొందలు పెడతారంట. మాకు తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలాడి మా ఇంటికి వస్తారు. అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఊరికి వస్తారు, ఇట్లా చేస్తారు. మేము అందరు కాడికి పోయినా, మాకు అందరు కాడికి పోయినా కానీ ఏదిలే అయితే లేదు సార్. ఎవరి దగ్గర పోయినా? మేమా సంతోష్ నగర్ కాలనీ. మాకు ఇది రోడ్డు కావాలి సార్. మేము 50 సంవత్సరాల నుంచి నడిచిన వాళ్ళని ఇప్పుడు నడవకుండా చేస్తున్నారు, రోడ్డు కబ్జా చేసింది సార్. మాకు రోడ్డు కావాలి. రాత్రి కలెక్టర్ సారు 6 గంటలకు వచ్చి ఇది కొట్టిండు. ఎంఆర్ఓ సారు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు గేట్ పెట్టుకున్నారు, గేటు అది గోడ కట్టేసిండ్రు. మళ్ళీ వాళ్ళే మా మీద గొడవ పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు అట్లనే చేసిండ్రు. మాకు దయచేసి ఎవరైనా న్యాయం చేసి మాకు రోడ్డు ఇవ్వాలి సార్ ప్లీజ్. మేము 200 కుటుంబాలు సార్. నేను రోడ్ ఇప్పిస్తా అంటూ కాలువ చేస్తుంది. వాళ్ళ ఆడవాళ్ళని కూడా మా మీనికి తోలుతున్నారు. రాళ్ళు ఆడ కుప్పునే తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలాడి మమ్మల్ని ఎట్లా అంటే అట్లా బెదిరిస్తారు సార్. మాకైతే భయం ఉంది, మాకు పాన భయం ఉంది. మరి ఎట్లా చేస్తారో ఏమో. 2:30 దాకా మేల్కత ఉన్నాం. మేము పండుకున్నాక పోలీసు వాళ్ళు కూడా 2 సార్లు వచ్చారు. నైట్ 10 గంటలకు ఒకసారి వచ్చి 12:30కు వచ్చి 1 గంట అయిపోయింది దాకా ఉన్నారు. మేము గట్టం చెయ్యం అన్నీ అన్నారు. మళ్ళీ మేము వాళ్ళు అటు పోని చూసి వాళ్ళు ఏమన్నారు పోలీసు వాళ్ళు, అమ్మ మీరు పోరు ఏం కాదు రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇయ్యరన్నారు. కంప్లైంట్ ఇవ్వగానే ఇక కట్టము. ఇక మేము అటు ఇళ్ళలో పోయినా వాళ్ళు కట్టుడు పెట్టిర్రు. ఇది న్యాయమా సార్? చెప్పి ఇది పద్ధతేనా? 2 సార్లు వచ్చిర్రు, ఆపిర్రు, ఆపి వెళ్ళిపోయారు. అప్పుడు ఆపిరు, అందరు వెళ్ళిపోయారు. వాళ్ళు పోగానే మళ్ళీ వచ్చి కట్టిర్రు. గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము ఇక్కడనే. మాకు రోడ్డు అనేది ఇంతకుముందు నడిచినాము, ప్రజెంట్గా నడుస్తూనే ఉన్నాము. మాకు ఎప్పటి నుంచి యాక్సెస్ అనేది అది ఆల్రెడీ గేటు ఉన్నది. ఇది మేజర్ మల్లయ్య ఉన్నప్పటి నుంచి 432 నుంచి మాకు 430 దగ్గర రోడ్డు ఉన్నది. ఇప్పటి వరకు దానికి రాజశేఖర్, రమేష్ గారు వచ్చి భయభ్రాంతులు గురి చేశారు. ఇప్పటివరకు ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, సిపిని కలిసినాం, మాజీ ఎమ్మెల్యేని కలిసినాం, ప్రజెంట్ ఎమ్మెల్యేని కలిసినాం. జంగ యాదవ్ అన్న కూడా మాకు న్యాయం చేసిండు. జవహర్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చేస్తామంటారని ప్రతి ఒక్క డోర్ టు డోర్ వేయడం, లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా స్పందిస్తారు తప్ప పొజిషన్లకు రావట్లేదు. నిన్న సిపి గారి అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఎంఆర్ఓ గారు రావడం జరిగింది, సిఐ గారు రావడం జరిగింది. అయినా ప్రొటెక్షన్ తోటి గేట్ కొట్టడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో 30-40 మంది వచ్చి భయభ్రాంతులు గురి చేసి రాత్రి మా మీద రాళ్ళు వేయడం, మందు బాటిల్ సీసాలు వేయడం, గల్లీలోనే భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది వాళ్ళు. ఇంకోటి రాత్రి వరకు కూడా మేము 100కు డయల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా కానీ మాకు సపోర్ట్ చేసినా కానీ రాత్రి 2 గంటల వరకు ఉన్నా కానీ తెల్లారి గంటల 4-5 గంటల టైంలో కంపౌండ్